100 మందికి పైగా పురుషులతో శృంగారం చేసి లక్షల రూపాయలు దండుకున్న దంపతులు. సామాజిక మాధ్యమాలను వేట వేదికగా మార్చుకుని అమాయక పురుషులను మోసం చేసిన భార్యాభర్తల దంతా పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చేది. పరిచయం, స్నేహం, ఆపై శృంగారం, చివరికి వీడియోలతో బ్లాక్మెయిల్. ఇది ఈ దంపతుల నేరపూరిత స్కెచ్ గా పోలీసులు గుర్తించారు. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన 31 ఏళ్ల వ్యక్తి కరీంనగర్లో స్థిరపడి మార్బుల్ వ్యాపారం, ఇంటీరియర్ డెకరేషన్ పనులు చేసేవాడు. అతనికి మంచిర్యాలకు చెందిన 29 ఏళ్ల మహిళతో వివాహమై 2 పిల్లలు ఉన్నారు. బయటకు సాధారణ కుటుంబంలో కనిపించిన ఈ దంపతులు లోపల మాత్రం నేరాల పథకం నడిపినట్లు దర్యాప్తులో తేలింది. వ్యాపార నష్టాలు, రుణ భారం, ప్లాట్ల ఈఎంఐల ఒత్తిడి పెరగడంతో సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ దంపతులు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన పోస్టులు పెట్టి పురుషులను వలలో పడేసిన భార్య వారిని తన అపార్ట్మెంట్ కు పిలిచి శృంగారం చేసేది. ఆ సమయంలో భర్త రహస్యంగా వీడియోలు చిత్రీకరించి వాటిని బ్లాక్మెయిల్ కు ఆయుధంగా మార్చుకున్నాడని పోలీసులు తెలిపారు. తర్వాత బాధితులకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకపోతే శృంగార వీడియోలు బయట పెడతాం అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఈ విధంగా 3 సంవత్సరాల కాలంలో 100 మందికి పైగా పురుషులతో శృంగారం చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. కరీంనగర్కు చెందిన ఓ లారీ వ్యాపారిని ఇప్పటికే 13 లక్షలు చెల్లించేలా చేసిన ఈ దంపతులు మరోసారి 5 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దంపతులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. సోషల్ మీడియాలో అపరిచితుల పరిచయాలు, శృంగార ఆహ్వానాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, లేని పక్షంలో ఇలాంటి బ్లాక్మెయిల్ ముఠాలకు బలయ్యే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.